నిజం చెప్తున్నా. అసలు రైతులంటే మన చేపాటి ప్రభుత్వానికి ఒక జాలి దయ కరుణ అనేదే లేదు. వాళ్ళను పాపమని కూడా అనేది దిక్కు లేదు. 10 ఏళ్ళు రాజు లెక్క బతికిన రైతులు ఇప్పుడు ఘోరం అంటే ఘోరంగా తనలాడుతురు. రాజ్యం చేతుల దెబ్బలు తింటురు, పోలీసులతోని తిట్లు తింటురు. అసలు పెద్ద మనుషులను కూడా కానుడే లేదు. 90 ఏండ్ల రైతునోళ్ళ ఒక పోలీస్ సారు ఏం చేసిండో ఎరికేనా? నిజం చెప్తున్నా, నాకైతే ఆ పోలీస్ మీద మస్తు కోపం వచ్చింది. ఆ తాతను తలుచుకుంటా అంటే ఇట్లా కళ్ళపొంట నీళ్ళు వచ్చినాయి. అసలు మన రాష్ట్రంలో ఏమైతుంది, మన ప్రభుత్వం ఏం చేస్తుంది గిట్లనే అనిపిస్తుంది. మీరే చూడుర్రి. ఏందిది? అసలు ఈయన పోలీసేనా? ఎవలంట చూసుకొని గిట్లా చేస్తుండు? ఎవరిచ్చిన ధైర్యం? ఈ తాత వయసు ఎంత ఉంటుందో 90 ఏళ్ళ పెద్ద మనిషిని పట్టుకొని పోలీస్ అయినా గిట్లా ఓవర్ యాక్షన్ చేయొచ్చునా? అవు ఎట్లా బయటికి నూకుతుండో చూడు అసలు. అయితే నిర్మల్ జిల్లా ఎల్లాపురంలో ఉండే ఈ రైతు భూభారతి చట్టం గురించి అరుచుకునేందుకు రెవెన్యూ ఆఫీస్కి వచ్చిండు. ఈయనకు కొన్ని అనుమానాలున్నాయి. అయితే ఈ రైతన్న మాట్లాడుతుంటే ఈ ఏఎస్ఐ సార్కు కిరిమిలేసినట్టున్నది. రేవంత్ సార్ మీద ఎట్లా మెదిలిండు కావచ్చు. కథమిగా రైతు మాట్లాడుతుంటేనే బలమిటికి ఇట్లా గుంజుకపోయి అవతలకు నూకిండు. ఇదే మన తరికనేనా? రైతుల మీద గిదా ఈలకున్న పాయిరం. 90 ఏండ్ల ఈ తాతకు గిట్ల గుంజి పడెత్తేందన్నట్టు. అసలైతే ఏఎస్ఐ సార్ చేసిన కథ ముందుగా ఎవ్వరు బయట పెట్టలే. మన టీ న్యూస్ ఛానలే లోకం ముందు చూయించింది. కథమిగా సర్కార్కు వణుకు పుట్టినట్టయింది. నిర్మల్ జిల్లా కలెక్టర్ దిగచ్చి ఇట్లా ఏషుడు తప్పు, ఎంక్వైరీ చేయాలని ఆర్డర్ వేసిండు. ఇక్కడ తప్పు ఏఎస్ఐది కూడా కాదు, మన సర్కార్దే. ఎద్దు చేన్ల మెత్తే దుడ్డే గట్టు మీద మెత్తది అనోళ్ళ. ఏదా సీఎం తదా పోలీసు. రేవంత్ సార్కు రైతుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ పోలీసార్ను చూస్తేనే పురాగా అర్థమవుతుందని రైతులు గరానికి వచ్చిర్రు. ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు నా బతుకు గిట్లయింది. నేను పెద్ద మనిషిని. ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి.